హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే బుక్ పేరు ద ఫ్యామిలీ అప్స్టేర్స్ బై లీసా జువెల్. ఈ కథలో ప్రధాన పాత్ర లిబ్బీ జోన్స్ అనే యువతి. ఆమె 25. పుట్టినరోజున ఒక పెద్ద షాక్ తెలుసుకుంటుంది. లండన్లో ఉన్న ఒక పాత ఖాళీ మాన్షన్ తనకు వారసత్వంగా వచ్చింది. ఆమె చిన్నప్పుడు దత్తత తీసుకోబడింది. ఆ సమయంలో అదే ఇంట్లో 3 మృతదేహాలు కనుగొనబడ్డాయి. ఇంకా ఒక చిన్న బిడ్డ మాత్రమే బతికుంది. ఆ బిడ్డే లిబ్బీ. ఈ నిజం తెలుసుకున్న తర్వాత ఆ ఇంట్లో ఏమి జరిగిందో తెలుసుకోవాలని లిబ్బీ నిర్ణయిస్తుంది. ఇంతలో కథలో మరో వ్యక్తి లూసీ కనిపిస్తుంది. ఆమె తన 2 పిల్లలతో కష్టాల్లో జీవిస్తూ లండన్కు తిరిగి రావడానికి ప్రయత్నిస్తుంది. ఆమె గతంలో ఏదో దాచిపెట్టినట్టు ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ల ద్వారా ఆ మాన్షన్లో జరిగిన సంఘటనలు చూపిస్తారు. అక్కడ ఒక ధనవంతమైన కుటుంబం నెమ్మదిగా డేవిడ్ అనే వ్యక్తి నియంత్రణలో పడుతుంది. డేవిడ్ మరియు అతని భాగస్వామి ఆ ఇంట్లో ఒక కల్ట్ లాంటి వాతావరణాన్ని సృష్టిస్తారు. కుటుంబ సభ్యులను బయట ప్రపంచం నుంచి పూర్తిగా దూరం చేసి వారి జీవితాలను పూర్తిగా నియంత్రిస్తారు. ఆ ఇంట్లో పిల్లలు భయం, గందరగోళం మరియు హింస మధ్య పెరుగుతారు. వారికి బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధం ఉండదు. కాలం గడిచే కొద్దీ పరిస్థితి మరింత భయంకరంగా మారుతుంది. నియంత్రణ, మానిప్యులేషన్ మరియు హింస పెరుగుతుంది. చివరికి ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళలో కొందరు చనిపోతారు. కానీ పిల్లలు మాత్రం అక్కడి నుంచి బయటపడతారు. కథలోని అన్ని టైమ్ లైన్లు కలిసినప్పుడు అసలు నిజం బయటపడుతుంది. లిబ్బీ ఎలా బతికింది, ఇతర పిల్లలు ఎలా తప్పించుకున్నారు అన్నది తెలుస్తుంది. లూసీ కథ కూడా ఆ ఇంటితో సంబంధం ఉందని తెలుస్తుంది. ఆమె అసలు గుర్తింపు మరియు గతం బయటపడుతుంది. చివరికి లిబ్బీ తన కుటుంబం గురించి పూర్తి నిజం తెలుసుకుంటుంది. ఆ ఇంటిని నాశనం చేసిన కల్ట్ నియంత్రణ గురించి కూడా అర్థం చేసుకుంటుంది. ఆమె ఒక్కరే బతికి మిగిలి ఆ ఇంటి వారసత్వాన్ని పొందిన వ్యక్తిగా నిలుస్తుంది. ఈ కథ చివరికి ఒక చీకటి గతానికి ముగింపిస్తుంది, కానీ ఆ సంఘటనల ప్రభావం మాత్రం మనసులో మిగులుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఇంకొక కథ గురించి మాట్లాడుకుందాం.